బనగనపల్లెలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బనగనపల్లె పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి విలేకరుల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన రమేష్, లక్ష్మయ్య, నిఖిల్ అనే ముగ్గురు వ్యక్తులతో పాటు చరణ్ అనే 17 ఏళ్ల మైనర్ బాలుడిని అరెస్టు చేశారు. బనగానపల్లె పట్టణంలో హైదరాబాద్కు చెందిన అంతర్రాష్ట్ర దొంగలను బనగానపల్లె పోలీసులు అరెస్టు చేశారు. సిఐ ప్రవీణ్ కుమార్ మీడియాకు వివరించారు. హైదరాబాద్కు చెందిన రమేష్, లక్ష్మయ్య, నిఖిల్, చరణ్ నలుగురు సెల్ ఫోన్లను చోరీ చేసేవారు. హైదరాబాద్కు చెందిన యశ్వంత్ నలుగురు దొంగలకు వెహికల్ ఇచ్చి బెంగళూరు, చెన్నై, విజయవాడ వంటి పెద్ద పెద్ద పట్టణాల్లో దొంగతనాలు చేయిస్తూ నెలకి 20,000 చొప్పున శాలరీ ఇచ్చేవాడు. బనగానపల్లెలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానం రావడంతో వారిని పట్టుకుని విచారించారు. మారుతి సుజుకి వెహికల్లో 30 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 6,50,000 రూపాయలు ఉంటుందన్నారు. సీసీ కెమెరాల టెక్నాలజీ ఆధారంగా బనగానపల్లె టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ దుగ్గిరెడ్డి, ఎస్ఐ కల్పన సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నట్లు తెలిపారు. బనగానపల్లె కోర్టులో హాజరుపరచగా నలుగురిని రిమాండ్కు పంపినట్లు బనగానపల్లె టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీళ్ళు నలుగురు కూడా వెళ్తూ ఉంటే అనుమానంగా ఆపేసరికల్లా దాంట్లో మనకి 29 మొబైల్ ఫోన్స్, 30 మొబైల్ ఫోన్స్ దొరికినాయి. 30 మొబైల్ ఫోన్స్తో పాటు వాళ్ళ దగ్గర మనకి ఐడియా రాక్ కూడా దొరికింది, సారాయి కూడా దొరికింది. దాన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వాళ్ళు చెప్పింది, రెగ్యులర్గా మేము హైదరాబాద్ నుంచి యశ్వంత్ అలియాస్ గుడ్డి యేసు అనేటటువంటి వ్యక్తి వీళ్ళకి జీతం ఇచ్చి వెహికల్ ఇచ్చి 4-వీలర్ వెహికల్ ఇచ్చి బెంగళూరు, చెన్నై, తిరుపతి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, ఇలా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్లేసుల్లో, జనం ఎక్కువగా ఉండే ప్లేసుల్లోకి వెళ్ళి సెల్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు దొంగతనం చేసి తీసుకొని వస్తే వాళ్ళకి మంత్లీ శాలరీ లాగా 20,000 పే చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళు వృత్తిగా చేసుకొని సంవత్సరాల తరబడి కంటిన్యూగా ఇదే పని చేస్తూ ఉన్నారు. వీళ్ళు 22వ తారీఖు అట్లా హైదరాబాద్లో బయలుదేరి చాలా ఊర్లు తిరిగి, చెన్నై, తిరుపతి, ఇవన్నీ ఊర్లు, రకరకాల ఊర్లు తిరిగి ఇలా వెళ్తూ ఇక్కడికి వచ్చేసి మన బనగానపల్లిలో మనకి పట్టుబడ్డారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.